మన జీవితానికి దేవుని సహాయము ఉండటం వలన పరిపూర్ణమైన వ్యక్తిత్వంతోనూ పరిపూర్ణమైన సాక్ష్యముతోనూ దేవుడు తన ప్రజల ఎదుట ఆ వ్యక్తిని నిలబెడతాడట. మనము మన జీవితమును దేవునికి చెందిన వారమైన మనం దేవుని యొక్క సొత్తు లేక దేవుని యొక్క సొమ్ము అయినటువంటి మనల్ని అపవాది ఎలాగైనాను పాడు చేయటానికి, ఏ రీతిగానైనాను పాడు చేయటానికి వాడు మనల్ని ప్రేరేపణ కలిగ చేస్తామంటాడట. గతించిన పునరుత్థానమందు మీరు విన్నారు, గెరాసీను దేశములో అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు ఎలా ఉన్నాడు అంటే పిల్లరా, సమాధులలో ఉంటూ కట్టినటువంటి సంఖ్యలను తీర్చుకుంటూ రాళ్లతో తన్ను తాను గాయపరుచుకుంటూ కొట్టుకుంటూ బహుబిగ్గరగా కేకలు వేస్తున్నాడట. వాడు స్వతంత్రత కోల్పోయాడు, వ్యక్తిత్వాన్ని కోల్పోయాడు, దేవుడిచ్చిన స్వరూపాన్ని కోల్పోయాడు, దేవుడిచ్చిన ఆత్మను కోల్పోయాడు. అతడు సంపూర్ణముగా కంప్లీట్లీగా ఎవరికి సొత్తైపోయాడంటే అపవాదులకు సొత్తైపోయాడు. దేవుని సొత్తు అని ఉండవలసిన వ్యక్తి, దేవుని సొమ్ము అని చెప్పుకోవలసిన వ్యక్తి, నేను దేవుని వాడను అని చెప్పుకోవలసిన వ్యక్తి ఏమైపోయాడండి? అపవాదికి స్థలమిచ్చుట వలన, అపవాదికి చోటిచ్చుట వలన, అపవాదికి మాట వినుట వలన దేవుని శక్తిని, దేవుని అధికారాన్ని, దేవుని బలాన్ని కోల్పోయి అపవాది బలముతో నింపబడి ఏమైపోయాడు? సమాధులలోనికి, వీధులలోనికి వాడు తన్ను తానే గాయపరుచుకుంటూ, కాళ్లకు వేసిన బంధాలను తెంచుకుంటూ, అరుపులు అరుస్తూ, కేకలు వేసుకుంటూ వాడు తిరుగులాడుతూ ఉన్నాడట. ఇంకా వాడి అభిప్రాయం ఏముండదు. వాడు నడవాలన్నా, మాట్లాడాలన్నా, చెయ్యాలన్నా ఎవరి అభిప్రాయం ఉండాలి? సాతానుడు అలాగున తనను లోబర్చేస్తున్నాడు. సాతానుడు అలాగున తన యొక్క దేవుని యొక్క సొత్తును, దేవుని యొక్క సొమ్ము అయినటువంటి ఆ వ్యక్తిని అపవాది దేవునికి చెందకుండా చేసేసాడు. దేవుని ఆలయమైన తన యొక్క జీవితము, దేవుని సన్నిధి వల్ల ఉండవలసిన జీవితము గాయాలు పాలైపోయింది. దేవుని సన్నిధి వల్ల ఉండవలసి, దేవునికి మొర్రపెట్టవలసిన వాడు కేకలు వేస్తున్నాడు. వాడొక పిచ్చివాడని ప్రజలందరూ వాడిని ముద్ర వేసేశారు. వాడు పనికిరాడు అని చెప్పి ముద్ర వేసేశాడు. ఎలాగో గాయపరుచుకుంటున్నాడు, కేకలు వేసుకుంటున్నాడు, వీడు త్వరలో చచ్చిపోతాడని చెప్పి ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చేసారు. గెరాసీను ప్రాంతం అంతా కూడా అన్యుల ప్రాంతమే. అక్కడ దేవుని ఉనికి లేదు, దేవుని చిత్తము లేదు, దేవుని యొక్క అభిప్రాయాలు లేవు. అక్కడ ఎవరికి నచ్చినట్లు వారు జీవిస్తున్నారు, ఎవరికి నచ్చినట్లు వారు వివాహాలు చేసుకుంటున్నారు, ఎవరికి నచ్చినట్లు వారు భక్తి చేసుకుంటున్నారు. మేమే గొప్పవాళ్ళం అనుకుంటున్నారు, మేమే పరిశుద్ధులము అనుకుంటున్నారు, మేమే దేవుని రాజ్యానికి వారసులం అనుకుంటున్నారు, మేమే ప్రవక్తలము అనుకుంటున్నారు, మేమే యాజకులము అనుకుంటున్నారు, మేమే దైవజనులమని అనుకుంటున్నారు. దేవుని ప్రమేయం లేదు, దేవుని ఆజ్ఞ లేదు, దేవుని వాక్యమే లేదు, దేవుని మహిమ లేదు, దర్శనాలు లేవు, ప్రార్థనలు లేవు. పూర్తిగా దేవునికి వ్యతిరేకులైపోయినటువంటి ఈ గెరాసీను ప్రాంతంలోనికి ఒకే ఒకడు వచ్చాడు. ఆయన ఎవరంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఎవరినైనా ఎవరు వచ్చారండి ఆ ప్రాంతానికి? ఆ ప్రాంతానికి ఎవరు వచ్చారండి? దురాత్మల చేత నడిపించబడుతున్న ప్రాంతానికి, అంధకార శక్తుల చేత నడిపించబడుతున్న ప్రాంతానికి, దేవుని వెలుగు లేని ప్రాంతానికి, చీకటి గల ప్రాంతానికి, దేవుని చిత్తము జరిగించలేని ప్రాంతానికి, అసలు దేవుడు అంటే ఎవరో తెలియని ప్రాంతానికి, మూర్ఖ తరముల మర్చిపో ఎవరు వచ్చారో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు వచ్చాడు. గెరాసీను ప్రాంతంలో వ్యాపారస్తులు ఉన్నారు, గెరాసీను ప్రాంతంలో గొప్ప ధనవంతులు ఉన్నారు, గెరాసీను ప్రాంతంలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, గెరాసీను ప్రాంతంలో గొప్ప గొప్ప జ్ఞానులు ఉన్నారు, గెరాసీను ప్రాంతంలో చాలా వినయం విధేయత బుద్ధి కలిగిన వారు ఉండవచ్చు, వారితో పాటు మూర్ఖులు ఉన్నారు. కానీ వారు ఎవరు కూడా సర్వోన్నతులైన దేవుని కుమారుడు ఎరగరు. వాళ్ళందరూ ఎవరి స్వాధీనంలో ఉన్నారంటే అపవిత్రాత్మ స్వాధీనంలో ఉన్నారు. ఆయన సర్వోన్నతులైన దేవుని కుమారుడని
ఎరిగి మొట్టమొదటిగా ఆయన పిలిచింది ఎవరంటే, దురాత్మల చేత పట్టి పీడించబడి రాళ్లతో కొట్టుకుంటున్నాడే, సమాధుల నుండి అరుస్తున్నాడే, వీధిలో ఉండ పరిగెడుతున్నాడే, తను తానుగా గాయపరుచుకుంటున్నాడే, దేవుని ఆలయంలో ఉండవలసిన తాను, దేవుని మందిరంలో ఉండవలసిన తాను, దేవుని ప్రత్యక్షతతో ఉండవలసిన తాను ఆయనను చూచి వేగముగా పరిగెత్తుకు వెళ్ళి ఆయన నమస్కరించి అంటున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి. మార్కు సువార్త 5వ అధ్యాయం మనం చదివినాం. నాతో నీకేమి, నన్ను బాధించకయ్యా, నన్ను శ్రమ పెట్టకయ్యా, నువ్వు నా వైపుకు తీక్షణముగా చూడకయ్యా, నువ్వు నీ నేత్రములు అగ్ని నేత్రములయ్యా, నీ పాదములు అపరంజమంటివి అయ్యా, నువ్వు చూస్తే నేను చచ్చిపోతాను, నువ్వు చూస్తే నేను బ్రతకలేను, ఈ ప్రాంతం అంతా నీదే, కానీ ప్రస్తుతం నాది, నా అధికారం క్రింద ఈ గెరాసేన ప్రాంతంలో పెట్టుకున్నాను, నా అధికారంతో ఈ గెరాసేన ప్రాంతం పరిపాలిస్తున్నాను, ఎవరైనా నీ సొత్తు అనుకున్నవాడు నా సొత్తుగా చేసుకున్నానయ్యా, నీ కంటి చూపుతో చూస్తే నేను లైన్ అయిపోతాను, నువ్వు పాదము తీసి పాదము వేసే లోపల నేను కాలిపోతానయ్యా, దయచేసి నాతో నీకేమీ వద్దు అని బ్రతిమలాడుకుంటున్నాడు. ఎవడు వాడు అంటే, అపవిత్రాత్మల చేత పట్టి పీడించబడుతున్నవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు అన్నాడు, అయితే వీడిని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. సింపుల్గా ఏం చెప్పాడండి, ఇతను విడిచిపెట్టి వెళ్ళిపో, ఎందుకు అతన్ని బాధిస్తున్నావు, నన్ను పేరు పెట్టి పిలిచావు కదా సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని, నువ్వు పట్టి పీడిస్తున్నవాడు కూడా నా కుమారుడే, నువ్వు పట్టి పీడిస్తున్నవాడు కూడా నా కుమార్తె, నువ్వు పట్టి పీడిస్తున్న ఆ యొక్క గృహము నా గృహమయ్యా, నా గృహములోనికి, నా కుమారులోనికి, నా కుమార్తెలకు నువ్వు ఎలా ప్రవేశించినావు అని అడిగితే, ఆ అపవిత్రాత్మ చెప్పింది, ఇంగ్లీష్ బైబిల్ బాగా మంచి రాయబడింది. ఏమని చెప్పిందో తెలుసా, వీడు నాకు స్థలం ఇచ్చాడు. అపవిత్రాత్మ మనలోకి ఎందుకు వస్తుందండి? మనము వాడిలోకి వెళ్ళిపోబట్టి, మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయటం ద్వారా, దేవుని ఆజ్ఞ మనలో లేని కారణంగా, దేవుని యొక్క శక్తి మనలో లేని కారణంగా, దేవుని పరిశుద్ధాత్మ మనలో లేని కారణంగా అపవాది అతి సులువుగా చిక్కులు పెట్టి నిన్ను లొంగ తీసుకుంటాడు. వాడికి మనము చోటు ఇవ్వకూడదు, వాడికి మనము స్థలం ఇవ్వకూడదు, వాడికి మనము సమయాన్ని ఇవ్వకూడదు, వాడికి మనం మన శరీరాన్ని ఇవ్వకూడదు, వాడికి మన ఆత్మను వాడికి ఇవ్వకూడదు. మనను పూర్తిగా పరిపాలించినటువంటి ఈ దేవాలయానికి అధిపతి ఉన్నాడు, ఆయనే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. నిన్ను నీవుగా ప్రశ్నించుకో, సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన క్రీస్తు నాలో ఉన్నాడు. పిల్లలారా, ఎప్పుడైతే ఈ పదమును వింటూ ఉన్నామో, ఈ పదము సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఏ సంఘములైతే ఉంటాడో, ఏ వ్యక్తులైతే ఉంటాడో, ఏ కుటుంబములైతే ఉంటాడో, ఆ వ్యక్తికి కానీ, ఆ కుటుంబానికి కానీ, ఆ సంఘానికి కానీ అపవిత్రాత్మ చేత పట్టుచున్నటువంటి బాధలు వాళ్ళకి ఉండనే ఉండవు. అపవిత్రాత్మ వచ్చింది అంటే గనక నీలోనో, నీ ఇంటిలోనో, నీ సంఘములోనూ ఎక్కడో తేడా ఉంది. దాన్ని మనము వాక్యము ద్వారా సరి చేసుకోవాలి, వాక్యము ద్వారా సరి చేసుకోవాలి, వాక్యముతో మనం నింపుకోవాలి. దేవుని పిల్లారా, అపవిత్రాత్మ చేత పీడించబడుతున్నటువంటి వ్యక్తులు ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాము. కానీ ఈ వ్యక్తి ఎలాంటి వాడు అంటే, ఈ వ్యక్తిలో దేవుని యొక్క మందస్సము లేదు. ఏమి లేదండి? దేవుని మందస్సము లేదు. ఒక వ్యక్తిలో దేవుని మందస్సము ఉంటే, ఒక వ్యక్తి కుటుంబంలో దేవుని మందస్సము ఉంటే, ఒక వ్యక్తిలో, ఒక కుటుంబానికి చెందిన సంఘములో దేవుని మందస్సము ఉంటే వాడు ప్రవేశించడం. దేవుని మందస్సము ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? మనం ఒకసారి శత్రువులకు వెళితే, ధర్మశాస్త్రంలోకి వెళితే, ఒబోదేదేమో అనే వాడి ఇంటికి దేవుని మందసారి తీసుకుని వదిలేశారు. ఎవరో? ఇశ్రాయేలు.
దేవుని మందసాన్ని మోయటానికి దేవుడు ఎవరిని అభిషేకించుకున్నాడు? లేవి గోత్రాన్ని అభిషేకించుకున్నాడు. లేవి గోత్రం మందసాన్ని ఏం చేయాలి? మోయాలి. మీరు మాట్లాడాలి. ఫీడ్బ్యాక్ లేకపోతే మీకు అర్థం అవ్వదని అర్థమవుతుంది నాకు. చెప్పండి. దేవుని మందసాన్ని మోయడానికి దేవుడు ఎవరిని అభిషేకించుకున్నాడు? లేవీలను. లేవీలు మాత్రమే మోయాలి. లేవీలు కాకుండా ఎవరైనా మందసమును మోస్తే వెంటనే అక్కడికక్కడ చచ్చిపోతాడు వాడు. మందసాన్ని మోయాలి. మందసాన్ని మోయకుండా మీలో ఎవరైనా వచ్చి మైకి తీసుకుని నిలబడి ప్రసంగం చేస్తే వాడు ఆత్మీయంగా చచ్చిపోతాడు. శరీరానుసారం కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు బ్రతుకున్నా వచ్చేమో, కానీ ఆత్మీయంగా వాడు చచ్చిన వానితో సమానం. అట్టివాడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు, కానే కాడు. ఇక్కడ నిలబడటానికి అభిషేకించుకున్నాడు దేవుడు మమ్మల్ని. ఇక నిలబడి మాట్లాడటానికి అభిషేకించుకున్నాడు. ఇక నిలబడి దేవుని వాక్యాన్ని షేర్ చేయడానికి అభిషేకించుకున్నాడు. ఇక నిలబడి దేవుని వాక్యాన్ని మీకు బోధించడానికి అభిషేకించుకున్నాడు. అభిషేకించబడిన వారు మాత్రమే మందసాన్ని మోయాలి. అనగద్దని అర్థం ఎవని జీవితంలో మీకు అర్థమవుతుందా? ఎవని బ్రతుకులో, ఎవని ఇంటిలో, ఎవని సంఘములో మందసము ఉండదో అట్టివాడు పేదవాడే. అంటే పిల్లరా, ఉభయదేదేమో ఎలాంటి వాడు? మందసము వెళ్ళక ముందు పేదవాడు. ఎవరంటండి? పేదవాడు. పేదవాడి ఇంటిలోనికి ఏది వెళ్ళింది? మందసం వెళ్ళింది. దావీదుకు దేవుడు అభిషేకం ఇచ్చి అధికారం ఇచ్చిన తరువాత దావీదు మందసం గురించి ఎంక్వైరీ చేశాడట. దేని గురించి? మందసాన్ని గురించి ఎంక్వైరీ చేశాడు. తీరా చూస్తాడు, ఎక్కడుంది? ఒబేదేము ఇంట్లో ఉంది. ఒబేదేము యొక్క పరిస్థితి ఏమిటి, అతని చరిత్ర ఏమిటి, అతని బ్రతుకు ఏమిటి అని దావీదు ఆరా తీస్తే వాడు ఒక పేదవాడు. అలాంటి పేదవాడు మందసము పేదవాడు ఇంటిలో ఉండటం వలన పేదవాడు ఏమయ్యాడంటే గొప్పవాడయ్యాడు. అన్ని విషయాల్లో వర్ధిల్లాడు, ధనవంతుడయ్యాడు, గొప్పవాడయ్యాడు, సకల సౌకర్యాలు కలిగిన వాడయ్యాడు. కారణం మందసము ఉండుట వలన. మందసము లేకపోతే అపవిత్రాత్మ పీడిస్తుంది. మందసం లేకపోతే దురాత్మలు పీడిస్తాయి. మందసం లేకపోతే అంధకార శక్తులు పీడిస్తాయి. మందసం లేకపోతే విరోధులు, మందసం లేకపోతే శత్రువులు చేసేస్తుంది. ఎవరు చేస్తారు ఇదంతా పని అంటే? అపవాది. ఎవడండి? అపవాది చేస్తాడు. వాడి పనే అది. వాడికి లొంగకుండా దేవుని వాక్యాన్ని బట్టి మనం మందసమును మన ఇంటిలో ఉంటే ఒబేదేము ఇంటిని ఆశీర్వదించినట్లు దేవుడు మన ఇంటిని కూడా ఆశీర్వదిస్తాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు అడిగాడు, అరే నీ పేరేం పేరు రా అని అడిగాడు యేసయ్య. ఎవరినే? అమ్మా, దెయ్యాలు పట్టున్న చూసావా వాడిని అడిగాడు. నీ పేరేం పేరు రా అని అడిగాడు. అప్పుడు వాడు ఏం చెప్పాడు? నా పేరు, దేవుని స్తోత్రం, ఏమని చెప్పాడు? నా పేరు, అందరూ చెప్పాలి, నా పేరు. నా పేరు చాలా కాదు, నీ పేరు అంటారేంటి? నా పేరు అని చెప్పుకోండి. నా పేరు శానా. నువ్వు శాంతి అని చెప్తున్నాను, నాకు కుదరదనగా. నేను చెప్పవలసింది తెలుసు, నా పేరు శాంతి కాదు. నా పేరు ఏమని చెప్పాలంటే శానా అని చెప్పాలి. ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరిలో అయితే శానా ఉన్నదో యేసు నామములో లయమైపోను గాక. తప్పకుండా దేవుని స్తోత్రం చెప్పండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, శానా వారిలో ప్రవేశించింది. శానా అంటే అర్థమైతే అనేకమైన దెయ్యాలు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. దెయ్యం పట్టుకోవడం దగ్గరికి ఒకసారి నన్ను తీసుకెళ్లారు అర్ధరాత్రి. మన బాలరాజు గారు భార్య మంగక్కని పట్టుకెళ్తే నాకు కుక్కలు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు నేనేం చేశానంటే మా పక్కన నరసింహమూర్తిని లేపాను. అరే మర్చిపెట్టి వెళ్తుందో దారా అన్నాడు. యానియా అన్నాడు. అక్కడ ప్రార్థన చేస్తా కదా, ఎప్పుడు ప్రార్థన ఏంటి అన్నాడు. మరి నేను ఏం చెప్పను? దెయ్యం పట్ల ఆవిడ ప్రార్థన చేస్తా కదా, అత్తడా ఈసారి మిమ్మల్ని లేపుతాను, అత్తరా? సరే నేను అన్నాను, మా అంగక్కకి ఒంట్లో బాగాలేదంట, ఎప్పటి నుంచి నీరసంగా ఉంటుంది కదా, ప్రార్థన చేసి వద్దారా అన్నాను.
అలాగైతే వస్తానన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏమిటంటే, అక్క కొంచెం మరి భారీ ఖాయం కదా. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళామో అక్క ఒక్కసారి కొల్లెర చేసి ఆయన్ని చూసింది. నన్ను చూస్తే బాగుండు. ఏమని చూసిందే? నాతో వచ్చి నర్సు గుర్తు చూసిందే. అయ్యో బాబా అయ్యో ఈ మాట అక్కడ చెప్పావు కదా ఏంటని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి బయట నుంచి వస్తే కొట్టు. పాప మందస్సము లేని కారణంగా అపవిత్రాత్మకు భయపడ్డాడు. దేవుని మందస్సము నీలో ఉంటే నువ్వు దేనికి భయపడవు, నువ్వు గొప్పవాడివే. గొప్పవాడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు, వాడు భయపడడు. దేవునికి స్తోత్రం. నేను ఆ అక్కలో ప్రవేశించిన దెయ్యాలన్నీ పడగొట్టాను. నేను అన్నాను అక్క అన్నాను, అంతే. ఏమందే మాట్లాడదండి నాతోటి. ఎందుకని అక్క అని పిలిచిన దెయ్యాన్ని అక్క అంటే ఊరుకుంటుందా? నేను ఏమవుతాను రా, నువ్వెవడో నేనెవడో అన్నట్టు. నేను అన్నాను అక్క అన్నాను, అంతే. అంటే మాట్లాడినాను. నీ పేరేం పేరు, ఏ ఊరు, ఏ వాడ, తెలుగా, ఇంగ్లీషా, మరి ఏటి? మోకరించాను, ప్రార్థన చేశాను. నిజం చెప్పనా, అక్క గనక లేచిందంటే నేను అక్కడ ఉన్నాను. మరి అంత ఎత్తు అంత లావు ఉంటుంది, ఒక తన్ను తన్నిందో నేను మరలా మా కార్ షీట్లో పడతాను వెళ్ళి. అక్క లేవలేదు గనక అపవిత్రాత్మ ప్రార్థన చేసి బంధించాను. వాడు వెళ్ళిపోయాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరాలో? దెయ్యాలు వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయిన తర్వాత అక్క లేచి బావా ఎప్పుడు వచ్చావు అంది నన్ను. అక్క వచ్చి ఇప్పుడే వచ్చాను, నీకు నీరసంగా ఉందని బాగా ఫోన్ చేస్తే ప్రార్థన చేయడానికి వచ్చాను. అవునా, ఏమయ్యా నాకు నీరసంగా ఉందని ఎలా చెప్పు తమ్ముడికి అందే. లేదు ఆయన ఏదో ఇలాగ వెళ్తున్నాడో, వెళ్తుంటే ప్రార్థన చేయడానికి రమ్మన్నాను అని చెప్పాడు. అవునా తమ్ముడు, టీ ఎడతాను అంది. టీ బాగా పెడుతుంది అక్క. అక్క టీ అంటే నాకు చాలా ఇష్టం, పచ్చళ్ళు కూరలు బాగుంటుంది. నాకు ప్రత్యేకంగా పచ్చళ్ళు చేసి పంపించి బాలరాజు గారితో. అందుకని టీ పెడతాను తమ్ముడు నిన్న అంటే, తన టీ అంటే నాకు ఇష్టమని టీ పెడతాను తమ్ముడు పెట్టక్క అని. లేచిదేది మళ్ళా యేసునామంలో నేనే లేపి వంటగదిలో తీసుకెళ్ళి టీ పెట్టి నాకు ఇచ్చి తాను తాగి మరలా నేను ప్రార్థన చేసి వచ్చాను. దేవుని పిల్లగా, అపవిత్రాత్మను బంధించాలంటే నీలో మందస్సం ఉండాలి. దురాత్మను బంధించాలంటే నీలో మందస్సం ఉండాలి. చీకటి శక్తిని బంధించాలంటే నీలో మందస్సం ఉండాలి. దెయ్యాలను బంధించాలంటే నీలో మందస్సం ఉండాలి. మందస్సం లేనివాడు అధికారం లేనివాడే. నీకు అధికారం ఉండాలి అంటే దేవుని మందస్సం ఉండాలి. దేవుని మందస్సంలో ఏముంటాయని చెప్పాను, చాలాసార్లు చెప్పాను. చెప్పండి, దేవుని మందస్సంలో ఏముంటాయి? ధర్మశాస్త్రము, మన్నా పాత్ర, అహరోను యొక్క చిగురించు చేతి కర్ర, ఇవి ఉంటాయి. చాలాసార్లు చెప్పాను, వాటి వర్ణన చెప్పాను, వాటి గురించి వివరణ చెప్పాను. 1 వారం కాదు, 3 వారాలు కాదు, దగ్గరగా చాలా వారాలు నడిచాయి. మీరు మర్చిపోకూడదు. కాబట్టి పిల్లల, మన్నా అనేది ఆజ్ఞ ఉంది, మన్నా అనేది పాత్ర ఉంది, మన్నా అనేది పరిశుద్ధాత్మ ఉంది. ఎప్పుడైతే ఈ 3 మనలో ఉంటాయో మనము అధికారము కలిగిన వారము. ఈ అధికారముతో దేనినైనా మనం బంధించవచ్చు. ఆమేన్. అతి అధికారము మనకు కావాలని ఈరోజు మనం అందరము దేవుణ్ణి అడుగుదాం. దేవుడు మనందరికీ ఆయన అధికారము అనుగ్రహించబడునుగాక. అందరూ తల వంచండి. రొట్టె ద్రాక్షారసము కొరకు మీరు మీ పద్ధతిలో క్రమములో కూర్చోండి. దేవుని ఆత్మ మీకు తోడే ఉంటుంది. నా విశ్వాసవో యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నీవు నా తోడుండగా, కొనసాగించే
యేసు నాకు తోడుండగా, తుఫానులైనా వెనుగాలిలైనా, తుఫానులైనా వెనుగాలులైనా ఆపలేవు నా యాత్రలో, ఆపలేవు నా యాత్రలో, నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుతున్నది, నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుతున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా వెనుగాలులైనా, తుఫానులైనా వెనుగాలులైనా ఆపలేవు నా యాత్రకు, ఆపలేవు నా యాత్రకు, నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుతున్నది, నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుతున్నది. ప్రార్థించుకున్నాము. కరుణా సంపన్నుడైన యేసు, మీరు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన వాడవు. మీ అధికారం మాకుండాలి. మీ అధికారము మాలో ఉండకపోతే అపవిత్రాత్మలు మాలోకి ప్రవేశిస్తాయి. నీ ఆలయముగా ఉండవలసిన మమ్మల్ని పాడు చేస్తాయి. నీ సొత్తైన మమ్మలను తన అధికారములకి తీసుకొని దౌర్జన్యం చేస్తాయి. వాడి అధికారములకు వెళ్లకుండా ఎల్లప్పుడూ మాలో మందస్సము ఉండి అధికారాన్ని పొందుకుని జీవించినట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు వలన కలిగిన అధికారమే మాకు కావాలి. యేసుక్రీస్తు కలిగినటువంటి గొప్ప శక్తియే మాకు కావాలి. యేసుక్రీస్తు వలన కలిగినటువంటి గొప్ప యోగ్యత మాకు కావాలి. అటు ధన్యతలో మా జీవితాన్ని నడిపించడానికి కృప చూపించి మేలు చేయండి. నీ హస్తాన్ని మా మీద ప్రోక్షించమని, నీ శరీరము తినగా నీ రక్తము త్రాగగా ధన్యులగునట్లు ఆజ్ఞాపించండి. మీ శరీరము తినగా మీ రక్తము త్రాగగా స్వస్థత కలుగునట్లు ఆజ్ఞాపించండి. మీ శరీరము తినగా మీ రక్తము త్రాగగా మేలు కలుగునట్లు ఆజ్ఞాపించండి. మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.